హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర ఏ విధంగా చేసుకోవాలనేసి వీడియోలో తెలుసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కనుక ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకోవాలి. దీనికి మీడియం సైజు వంకాయలు తీసుకోవాలండి. చాలా లేతగా ఉండాలి వంకాయలు, చాలా బాగుంటుంది అప్పుడు కూర మనకి. అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇందులో ఈనెలు పిచ్చలు లేకోకుండా ఇలా చింతపండుని తీసుకొని దీన్ని వాటర్లో తీసుకొని నానబెట్టుకోవాలి కొద్దిసేపు. ఈ రెండింటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో గుప్పెడు పల్లీలను తీసుకొని వీటిని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో మనం రోస్ట్ కాకోకుండా పల్లీలను వేయించుకొని పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా అదే కడాయిలో అయితే కనుక కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో గుప్పెడు మళ్ళీ ధనియాలను, కొద్దిగా ఎండుమిర్చిని, కరివేపాకు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు విధంగా మనకు కావాల్సిన మసాలా దినుసులు తీసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి రెండు కూడా మనకి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను వేసుకొని పొడిగా చేసుకోవాలి. ఇలా పొడిగా చేసిన తర్వాత మనం ఏదైతే మసాలా దినుసులు ఉన్నాయో వాటిని కూడా తీసుకొని ఈ విధంగా మళ్ళీ వీటిని పొడిగా చేసుకొని మిక్సీ జార్కి ఇవి అంటుకోకుండా ఒక స్పూన్ సాయంతో ఇలా కలబెట్టుకోవాలండి. ఇందులోనే మనకైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు అల్లం ముక్క, వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా కొబ్బరి ముక్కను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవచ్చు. అదేవిధంగా 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటితో పాటుగా 2 మీడియం సైజు టమోటాలను కూడా తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మనం కొద్దిగా రుచికి తగ్గట్టుగా పసుపు, ఉప్పు, కారంను వీటన్నిటిని కూడా వేసుకోవాలండి. మనం కారం అయితే కనుక చూసి తీసుకోవాలి. ముందుగా ఎండుమిర్చిని కూడా తీసుకున్నాం కాబట్టి రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న అన్నిటినీ కూడా ఈ విధంగా ఫైన్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇక నేను ఈ కన్సిస్టెన్సీలో ఎక్కడ వాటర్ కూడా వేయలేదండి, ఎక్కడ వేయకూడదు, లేకపోతే మనకి గ్రేవీ అనేసి చాలా లూజ్ అయిపోతుంది. అదేవిధంగా తీసుకున్నటువంటి చింతపండును కూడా తీసుకొని ఈ విధంగా పైన మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు వేసుకొని మనం తీసుకున్నటువంటి వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనుక ఈ విధంగా మనం పుచ్చులు లేకోకుండా తీసుకొని ఈ విధంగా 4 భాగాలుగా అయితే కనుక మనం తీసుకున్నటువంటి వంకాయలన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మనం గ్రేవీ చేసుకొని ఈ విధంగా వంకాయలు 4 పక్కలు కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా అయితే కనుక చేసుకోవడం వల్ల మనకి వంకాయ కూర అయితే కనుక మనకి చాలా టేస్ట్గా వస్తుంది. మనకు పాతకాలంలో అయితే కనుక ఈ విధంగానే వంకాయ కూర అనేసి చేసేవాళ్ళండి. ఇక్కడ చూసారుగా ఫైనల్గా వీటన్నిటిని కూడా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి వాటిని ఈ విధంగా తీసుకొని మనం కట్ చేసిన 4 భాగాలలో ఈ విధంగా పడే విధంగా ఒక స్పూన్ సాయంతో ఈ విధంగా పెడుతున్నాను. స్పూన్ సాయంతో రాని వాళ్ళు చేత్తో కూడా తీసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను చూసారుగా చేత్తో కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా ఫైనల్గా వీటన్నిటిని కూడా నేనైతే కనుక 4 మనకి వంకాయకి పట్టే విధంగా మసాలా అంతటిని కూడా ఈ విధంగా పూసాను. ఈ విధంగా మనం వంకాయలకు ఈ విధంగా మసాలా పెట్టడం వల్ల మనకి వంకాయ కూర అయితే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తానికి పట్టిన తర్వాత మనకు మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ అయితే ఇంకా మిగులుతుంది. దాన్ని అలానే పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని అందులో మనం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ కాగాక ఇందులో 4 పచ్చిమిర్చిని తీసుకొని 2 భాగాలుగా తీసుకొని వీటిని కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా తీసుకున్న పచ్చిమిర్చి అంతా కూడా వీటిని అయితే కనుక రోస్ట్ అయ్యాక మనం ముందుగా మసాలా పెట్టుకున్నటువంటి వంకాయలు అన్నిటిని కూడా ఈ విధంగా 1 బై 1 అయితే కనుక ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ చిటపట్లాడుతుంది, అలా చిటపట్లాడుకోకుండా ఇలా నెమ్మదిగా 1 బై 1 వీటన్నిటిని కూడా మనం ఇందులో వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కనుక వంకాయ కూర చాలా బాగుంటుందండి. ఇలాగ మొత్తాన్ని వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మనం కలబెట్టుకోకుండా మూత పెట్టుకోవాలి. ఫస్ట్ మనకు కొద్దిగా మసాలా మిగిలి ఉంటుంది కదండి, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రేవీ లాగా అయితే కనుక దీన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మనం ముందుగా వేసినటువంటి వంకాయలను చూసినట్లయితే కనుక ఇలా 2 మినిట్స్ తర్వాత మనకు అడుగు అంటుకోకుండా ఇలాగ ఆయిల్ అయితే కనుక మనకి ఇలాగ కనపడుతూ ఉంది. చూసారుగా వీటన్నిటిని కూడా ఇలాగ 1కి 2 సార్లు అయితే కనుక మనం కలబెట్టుకొని వీటిని మళ్ళీ కూడా మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగ చూసినట్లయితే కనుక మనకి ఇలాగ వంకాయ అయితే కనుక 50% మగ్గిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని కూడా ఈ విధంగా వేసుకొని వీటన్నిటిని కూడా మళ్ళీ 1కి 2 సార్లు అయితే కనుక మనం కలబెట్టుకోవాలండి. ఇలా వంకాయలను కలబెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలబెట్టుకోవాలండి, లేకపోతే వంకాయలన్నీ కూడా మనకి ముక్కలుగా విరిగిపోతాయి. అందుకు ఒకే స్టేజ్లో అయితే కనుక మనం కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత కూడా మనం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ ఉన్నాయా లేవా అనేసి చూసుకొని కొద్దిగా తీసుకోవచ్చు. ఇందులో వాటర్ తీసుకొని 5 మినిట్స్ తర్వాత మనం ఉడికించుకున్నట్లయితే కనుక వంకాయలోంచి మనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర తీసుకొని కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని
ఇక్కడ చూసారుగా కర్రీలో నుంచి మనకు ఆయిల్ తేలుతుంది. ఇలా ఉన్నట్లయితే కనుక మనకు వంకాయ కూర అనేసి రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం తీసుకున్నటువంటి కొత్తిమీరని ఈ విధంగా చల్లుకున్నట్లయితే కనుక చాలా ఎమ్మీగా టేస్ట్గా అయితే కనుక గుత్తి వంకాయ కూర మనకి రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.